మనందరినీ సజీవ లెక్కలో చేర్చి ఈ పరిశుద్ధ సహవాసంలోనికి నడిపించిన ప్రభుకు వేలాది వేల స్తుతులు స్తోత్రాలు. నిత్యుడు పరిశుద్ధుడు నిరంతరం ఏకరీతిగా ఉన్న ప్రభు మనతో ఉండి మనల్ని కాచి కాపాడుతూ మనకు దాగుచోటేయండి పరిపూర్ణ రక్షణ ప్రాకారంగా ఉండి నడిపిస్తుంటున్న ప్రభుకు వేలాది వేల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తాము. చేరి వచ్చిన మీ అందరికి కూడా ప్రభు పేరట శుభాభివందనాలు. రండి వాక్య భాగం చదువుకుందాము. ఈ రోజుకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాము. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 1వ వచనము. మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి, నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి. చిన్న ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, కేవలము ఎన్నిక లేని వారమైన మమ్మలను మీ ఉచిత కృపా కనికరం వలన ఇంతవరకు కాచి కాపాడి ఈ శ్రేష్టమైన సహవాసంలోనికి ఈ ఉదయకాల సమయం నడిపించిన పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ సన్నిధిని మేము ఆశ్రయించుండగా ఈ దినానికి కావలసిన నింపుదల నడుపుదల కొరకు ప్రార్థిస్తుండగా వాక్యం ద్వారా హెచ్చరింపబడి మా పరలోకపు తండ్రి మీకు బలమైన సాక్షులుగా మేము ముందుకు సాగాలని ఆశిస్తూ మిమ్మల్ని ప్రార్థిస్తుండగా మా తండ్రి మీరు మాతో ఉండండి. ఈ సమయం మీది మా పరలోకపు తండ్రి, మీ ఆధీనంలో ఉంచుకొని మీరు మాతో మాట్లాడి మీ మాటల ద్వారా మీ పరిశుద్ధ సత్యాలను మాకు తెలియజేసి మీ నామము మహిమపరచబడినట్లుగా మేము క్షేమము సంతోషము సమాధానము నెమ్మది పొందినట్లుగా అనేకులకు మా తండ్రి మార్గం చూపేవారిగా మీ వల్ల నడిపింపబడిన వారంగా ఉండినట్లుగా కాచి కాపాడమని మీ పరిశుద్ధ హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ సమస్త మహిమ గంత ప్రభావం వేరే మీకే ఆరోపిస్తూ కేవలము నోటి బూరగా మాత్రమును వాడుకొని మీ సిలువ చాటును మరుగుపరిచి మీ పరిశుద్ధ సత్యాలను వినిపింపచేయమని వేడుకుంటూ మా పరలోకపు తండ్రి ఆది అంతమయ్యండి నడిపించి సహాయం చేయమని బ్రతిమారుకుంటూ మమ్మల్ని మీ పరిశుద్ధ హస్తాలకు అప్పగిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ఈ మనము చదువుకున్నటువంటి వాక్య భాగము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 1వ వచనం ద్వారా మనం వెళ్దాము. ఇక్కడ ఒక మాట, ఓదార్చుడి ఓదార్చుడి. ఓదార్పు అన్నది మనిషికి ఉపశమనము కలుగచేస్తుంది, ఆదరణ కలుగచేస్తుంది, స్వాంతన కలుగచేస్తుంది, నెమ్మది కలుగచేస్తుంది, ఆశ కలుగచేస్తుంది. అటువంటి ఆదరణకరమైనటువంటి మాటలు ఓదార్చుడి ఓదార్చుడి అన్న మాటలు మాట్లాడమని మరి యెషయా ద్వారా ప్రభు సెలవిస్తుంటున్నాడు. ఎవరికి సెలవిస్తుంటున్నాడు? ఒక్క యెషయాకే కాదు, ఆనాటి ప్రవక్తల దగ్గర నుండి ఈనాటి వరకు, రాబో కాలంలో వరకు, అంతం వరకు, ప్రభు రెండవ మారు తిరిగి వచ్చే వరకు ఒక గొప్ప అనితర బాధ్యత మరి తను ఏర్పరచుకున్న జనుల మీద ఉంచినటువంటి ప్రభువు, తన జనుల నిమిత్తము వాడబడాలని ఉద్దేశించినటువంటి ప్రభువు మరి ఓదార్పు అన్నది అనుగ్రహించడం ద్వారా, జనులను ఓదార్చడం ద్వారా వారిలో ఒక నూతన జీవం కలుగచేయటానికి, నూతన ఉద్యోగము కలుగచేయటానికి, వారి యొక్క స్థితిగతులను గ్రహించి గుర్తించి అనుగుణంగా మార్చబడి మరి సంపూర్ణంగా తాము దేవునికి అప్పగించుకునే మార్గము తెలియచేయటానికి ప్రభు ఉద్దేశించినటువంటి మాటలు. తన జనులను మరి తను ఏర్పరచుకున్న జనుల ద్వారా ఆ జనులు ఎట్టివారై ఉంటున్నారో, వారికి ఏమో అవసరమో, ఏది వారిని సరైన మార్గంలో నడిపించగలరు. ఎందుకంటే ప్రభు లోకాన్ని ఎంతో ప్రేమించుంటున్నాడు.
ఆ లోకంలో ఉన్నటువంటి సమస్త జనులను ప్రేమించిన వాడు కాబట్టి మరి అటు వారందరినీ కూడా తగిన మార్గంలో, సరైన మార్గంలో, మరి తప్పిపోయిన మార్గంలో నుండి ఒక జీవం కలిగిన మార్గంలోకి, నూతన మార్గంలోకి నడిపించబడటానికి ప్రభువు ఉద్దేశించినటువంటి వాడై, ఆ పరిస్థితులలో, ఆ సమయంలో యెషయా ద్వారా పలుకుతున్నటువంటి ఈ మాటలు మరి పరిపూర్ణమైనటువంటి, తను ఉద్దేశించినటువంటి, తన ప్రణాళికలో ఉన్నటువంటి ఆ పరలోక రాజ్యానికి వారసులగుటకు ఈ భూమి మీదనే సిద్ధపరచడానికి ప్రభు ఏర్పరిచినటువంటి మార్గాన్ని తెలియచేస్తూ, ఆ మార్గం ద్వారా ఇటు అటు మరి తమ మార్గములను తప్పిపోయి తిరిగే వారందరినీ ఆ మార్గం ద్వారా నడిపించి, నేనే మార్గమును, సత్యమును, జీవమునైనాననేటువంటి పరిశుద్ధ సత్యములోనికి నడిపించి, వారిలో సంపూర్ణమైనటువంటి మార్పును కలగచేసి, మరి వారికి ఒక నూతన జీవితాన్ని ప్రసాదించటానికి ప్రభు ఏర్పరచుకున్న సాధనములుగా ఉన్న వారందరి ఎడల ప్రభు ఉద్దేశించినటువంటి ఈ ఉద్దేశము మరి ప్రభు ఇక్కడ వ్యక్తపరుస్తుంటున్నాడు యెషయా ప్రవక్త ద్వారా. ప్రభు ఏం కోరుకుంటున్నాడంటే, అటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని మరి ఓదార్చమంటున్నాడు. ఓదార్చమంటున్నాడు. ఇంగ్లీష్ వెర్షన్‌లో ఏమని రాయబడి ఉందంటే, "యూ కంఫర్ట్ మై పీపుల్." దట్ మీన్స్ కంఫర్ట్ యీ మై పీపుల్ అని వ్రాయబడింది. అంటే యూ కంఫర్ట్ మై పీపుల్ అని ఉద్దేశం ప్రభు. ప్రభు ఉద్దేశించింది ఏమంటే, నా జనులను ఓదార్చుడి. ఎట్టి స్థితిలో ఉన్నారో మీరు గుర్తించండి. అట్టి స్థితిలో ఉన్న వారికి ఆదరణ కలగచేయండి, ఉపశమనము కలగచేయండి. మానవుని జీవితం అన్నది సాధారణంగా పూలపాన్పు కాదు. ఇట్ ఈస్ నాట్ ద బెడ్ ఆఫ్ రోజెస్. పూర్తిగా ఆ రోజెస్ కింద ఉన్నటువంటి ముళ్ళులతో కూడినటువంటి జీవితము నిత్యము జ్ఞాపకంలో జ్ఞాపకంలో ఉంచుకోవటానికి దేవుడు అందమైనటువంటి, అంత బ్యూటిఫుల్ ఫ్లవర్, రోజంతా అటువంటి అందమైన ఫ్లవర్ ఉండదు, కానీ దాని కింద ఉన్నటువంటి ముళ్ళులు అన్నటివి మరి మానవ జీవితానికి ఒక సాదృశ్యంగా, ఒక 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 సత్యం వెల్లడి చేసే విషయంగా ప్రభు అక్కడ తెలియజేస్తుంటున్నాడు. ఎవరికి ఈ ఓదార్పు అవసరం అంటే, జీవితంలో ఓడిపోయిన వారికి, వైఫల్యాలు ఎదుర్కొన్న వారికి, దుఃఖార్తులకు, మరి మూడుబారిన జీవితాలు కలిగిన వారికి, మారా అనుభవం పొందిన వారికి, సంపూర్ణంగా కృంగిన వారికి, నిరాశకు లోనైన వారికి, తమ జీవితం మీద ఇంకా ఎట్టి ఆశ లేనటువంటి వారికి, బ్రతకాలన్న కోరిక నశించిన వారికి, అట్టి వారిని, కృంగిపోయిన వారిని ప్రభు, కృంగిన వారిని ఉద్ధరించువాడు, లేవనెత్తువాడు, నిలువబెట్టువాడు. మరి అటువంటి ప్రభు అటువంటి స్థితిలో ఉన్న వారి నిమిత్తము తను ఏర్పరచుకున్నటువంటి, ప్రత్యేకించబడినటువంటి ఆ రోజు ద్రాక్ష తోట యజమాని తన తోటలో పనిచేస్తున్నటువంటి వారి నిమిత్తము మరి ఆఖరి గడియ వరకు, సాయంత్రం వరకు వెతికి పట్టుకొని తన తోటలో పని చేయడానికి ఉపయోగించుకొని, వారికి కూడా మొదట ప్రవేశించిన కూలి, సమానమైన కూలిని అనుగ్రహించినటువంటి తోట యజమాని మన ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు. ఆయన అనుక్షణము, అనుదినము మరి తను ఓదార్చే స్థితిలో అటువంటి వారిని వెతికి పట్టుకునే స్థితిలో ప్రభు అనుక్షణం ఉంటుండగా, అటువంటి బాధ్యత మరి తన్ను ఏర్పరచుకున్న వారికి అప్పగిస్తూ, అటువంటి వారిని మరి సంపూర్ణంగా ఆదరించి ఒక ఒడ్డుకు చేర్చాలి, ఒక దరికి చేర్చాలి. మరి ఒక జీవితము, నిర్దిష్టమైనటువంటి జీవితం అనేది ఎరిగి కూడా దాన్ని అతిక్రమిస్తూ అనుసరించలేనటువంటి పాడుపడినటువంటి జీవితాలను ఉద్ధరించటానికి ప్రభువు ఉద్దేశించినటువంటి ప్రవచన భాగం ఇది. ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేస్తుంటున్నాడు. దేవుని నిమిత్తం ఏర్పాటు చేసిన వారందరినీ ఇన్వాల్వ్ చేస్తుంటున్నాడు. ప్రతి ఒక్కరిని కూడా మరి నశించిపోయే జనుల నిమిత్తము, వారికి ఓదార్పు కలగచే నిమిత్తం ప్రభు ఇక్కడ ఒక బాధ్యత, పరిపూర్ణమైనటువంటి బాధ్యత అప్పగిస్తున్నటువంటి ప్రభు మనకి ఇక్కడ కనిపిస్తుంటున్నాడు.
నా జనులను ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి అంటున్నాడు. యెరూషలేము అన్నది మరి ప్రభు ఏర్పరచుకున్నటువంటి పట్టణం. అది పరిశుద్ధ పట్టణంగా, మరి పరలోకం నుండి దిగి వచ్చేటటువంటి పరిశుద్ధ పట్టణంగా అది మనం గలతీ పత్రికలో మనం చూస్తే షారా హాగరు స్వతంత్రాలి కుమారుడు, వాగ్దానము వరలు పట్టిన కుమారుడు షారాకు అయితే, మరి దాసి కుమారుడు హాగరు. మరి ప్రస్తుతము భూలోకమందున్నటువంటి యెరూషలేము పట్టణము హాగరు సంతానంగా మరి ఉద్దేశించబడితే, షారా యొక్క సంతతి వాగ్దానం ఇస్సాకు వలనైన సంతానము నీకు సంతానం అనబడునని ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేరినట్లు పైనున్న యెరూషలేము పట్టణము స్వతంత్రురాలి కుమారులుగా ఎంచబడుతున్నటువంటి యెరూషలేము పట్టణము షారా సంతానంగా ఎంచబడుతున్నటువంటి యెరూషలేము పట్టణము ప్రస్తుతము భూమి మీద ఉన్నటువంటి యెరూషలేము పట్టణము తన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి యెరూషలేము పట్టణము తనకు సంపూర్ణంగా రాజులైన యాజక సమూహంగా ఏర్పాటు చేయాలనుకున్న ఉద్దేశంతో వారిని ఏర్పరచుకున్నటువంటి యెరూషలేము పట్టణం ఏ స్థితిలో ఉంది అన్నటువంటి ఉద్దేశాన్ని ప్రభు తెలియజేస్తూ అటువంటి యెరూషలేము పట్టణము రానున్న దినాలలో పైనుండి దిగి వచ్చే పరిశుద్ధమైనటువంటి యెరూషలేము పట్టణం సంపూర్ణంగా అలంకరించబడినటువంటి యెరూషలేము పట్టణంగా ఉండవలసినటువంటి ఆ స్థితిలో ఉండవలసినటువంటి యెరూషలేము పట్టణాన్ని గురించి ప్రభు ఇక్కడ ఒక హెచ్చరిక దయచేస్తూ ఒక 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 బాధ్యత అప్పగిస్తూ, ఎందుకంటే ప్రభు యొక్క సంపూర్ణమైనటువంటి ఉద్దేశము ఆరోహణమయ్యేటటువంటి సమయంలో కనపరిచినటువంటి ఉద్దేశము మరి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి వాటిని నాకు శిష్యులుగా చేయండి అన్నటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి ఉద్దేశం నెరవేర్చబడటానికి ప్రభు ఇక్కడ తెలియజేస్తున్నటువంటి మార్గం ఏంటంటే అతి స్థితిలో ఉన్న వారందరినీ ఓదార్చండి, దరికి చేర్చండి, మరి ఒడ్డు చేర్చండి, తీరం చేర్చండి, ఆ తీరం ఏంటో తెలియచేయండి, ఏది నిర్దిష్టమైనటువంటి జీవితం తెలియచేయండి అన్నటువంటి ఉద్దేశంతో ప్రభు ఇక్కడ అప్పగిస్తున్నటువంటి ఒక బాధ్యత ఏంటున్నది. ఆయనను ప్రేమించే వారందరూ కూడా ఆయనను వెంబడించేవారుగా ఉండాలి, ఆయన గొర్రెలను కాయేవారుగా ఉండాలి. మరి పేతురుతో ముమ్మారు నన్ను ప్రేమిస్తున్నావు అని అడిగి తర్వాతనే గొర్రెలు కాయమని బాధ్యత అప్పగించిన ప్రభువును మనము మన ఎడల కూడా అదే ఉద్దేశం కలిగి ఉంటున్నాడు. ఆయన బిడ్డలుగా మన ఎడల కలిగినటువంటి ఉద్దేశము నెరవేర్చబడాలన్నటువంటి పరిపూర్ణమైనటువంటి ఉద్దేశాన్ని బయలుపరుస్తున్నటువంటి ప్రభు మనతో ఉంటున్నాడు. ఇక్కడ మనం ప్రభు ఏర్పరిచినటువంటి మార్గము తెలియచేయడానికి యెరూషలేము ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అన్నప్పుడు, ఆ పరిస్థితి నుండి యెరూషలేమును అంటే మొత్తము తను సృష్టించిన జనాంగం అంతా కూడా తను ఏర్పరచుకున్న, తన దృష్టిలో ఉంచుకున్న తన జనులందరినీ కూర్చున్నటువంటి ఒక పరిశుద్ధమైనటువంటి సత్యాన్ని గురించి ప్రకటించాలి అన్నటువంటి ఉద్దేశము ప్రభు ఇక్కడ కనపరుస్తుంటున్నాడు. ఆ జనులకు ప్రకటించండి, ఆ పరిశుద్ధ సత్యాన్ని తెలియచేయండి, ఆ జీవం కలిగిన మార్గాన్ని తెలియచేయండి మరి అన్నటువంటి ఉద్దేశము. అందునిమిత్తము ఇక్కడ ప్రభు మనకు 40వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో మరి ఆయన ఏర్పరచుకున్నటువంటి మార్గంలో ఈ స్థితికి సంపూర్ణమైనటువంటి నిర్దిష్టమైనటువంటి మార్గం ఏదంటే, మరి తండ్రి అయిన దేవుడు తన కుమారుని శరీరధారి మన మధ్యకు పంపించటము అన్నటువంటి పరిపూర్ణమైనటువంటి ఏర్పాటు. ఆ ఏర్పాటును గురించి మరి దేవుడు ఎన్నుకున్నటువంటి మార్గాన్ని ఇక్కడ మనకు ముందు ఉంచుతున్నాడు. ఏంటి మార్గం అంటే, ఇక్కడ మనం చూస్తుంటున్నాము. అడవిలో 3వ వచనంలో ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించున్నాడు,
అరణ్యంలో యెహోవాకు మార్గం సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గం సరళం చేయండి. ప్రతి లోయను ఎత్తు చేయవాలి, ప్రతి ద్వారం, ప్రతి పర్వతము, ప్రతి కొండ అణచబడాలి. ఈ ఈ ప ఈ లేఖన భాగం అంతా కూడా ప్రభు యొక్క ఉద్దేశ్యం ఏంటంటే, ప్రతి అరణ్యము, ప్రతి లోయ, ప్రతి వంకర మార్గము చక్కగా చేయబడాలి, తిన్నగా చేయబడాలి. అంటే ఒక మానవుని యొక్క జీవితం అన్నది అస్తవ్యస్తంగా ఉన్నటువంటి జీవితము. అది ఎత్తుపల్లాలతో కూడినటువంటి జీవితము. అది సంపూర్ణంగా ఒక క్రమమైన పద్ధతిలో లేనటువంటి జీవితాన్ని గురించి ప్రకటించటానికి, వారిని సరిదిద్దటానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోకి రాక మునుపే మ మ ఎలిజబెత్ జకర్యాల ద్వారా జకర్యాకు దర్శనం అనుగ్రహించి, మరి అంత కాలము పూర్తిగా వృద్ధాప్యములో ఉన్నటువంటి కాలంలో బాప్తిస్మమిచ్చే యోహానును కలుగచేసి, ఆ బాప్తిస్మమిచ్చే యోహాను ద్వారా ప్రభు పరిచర్యలోకి పాల్గొనటానికి రాకముందుగా ఒక 6 నెలల ముందుగానే యోహాను ఈ లోకంలో ప్రకటించడం మొదలుపెట్టాడు. మరి ఆయన ప్రకటించిన మార్గమే ఇది. అరణ్యంలో కేకలు వేయుచున్నటువంటి శబ్దము ఏమంటే, మరి ఆ ప్రభు రాబోతుంటున్నాడు. మరి ప్రతివారు మారు మనసు పొందండి. ఆ మారు మనసు తగిన ఫలాలు పొందండి. లేకపోతే మీరు పొందేటటువంటి ఫలితము చాలా ఘోరంగా ఉంటుంది. చెట్టు వేరిన గొడ్డలి ఉంచబడింది, ఫలించిన ప్రతి చెట్టు నరకబడుతుంది అన్నటువంటి పరిశుద్ధ సత్యాన్ని ప్రకటిస్తున్నటువంటి యోహానును మనం చూస్తుంటున్నాము. ఆ యోహాను మార్గం సిద్ధం చేయటానికి పంపబడినటువంటి దూతగా మనం ఇక్కడ చూస్తుంటున్నాము. అంతేకాకుండా ఇక్కడ ప్రభు తెలియచేస్తున్నటువంటి లేఖన భాగంలో తెలియచేస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఒక పరిశుద్ధ సత్యం గ్రహించాలి. ఏ సత్యం గ్రహించాలి? ఆరో వచనం చూస్తే, 40 అధ్యాయం 6వ వచనం చూస్తే, ఆలకించుడి ప్రకటించమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, నేనేమి ప్రకటించనని మరి ఒకడు అడుగుచున్నాడు. సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు అడవి పువ్వులే ఉన్నది. ఆమేన్. యెహోవా తన శ్వాసము దాని మీద ఊదగా గడ్డి ఎండును, పువ్వు వాడును. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే. గడ్డి ఎండిపోవును. చాలండి. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిల్చును. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇక్కడ ప్రభు తెలియజేస్తున్నటువంటి సత్యం ఏంటంటే, మన జీవితాలు ఎంత మాత్రము సర్వశరీరులు గడ్డి అంటున్నారు. నేడు ఉండి రేపు పొయ్యిలో వేయబడు అడవి పువ్వులే. మరి దావీదు రాజు తన కీర్తనలో 103వ కీర్తనలో తెలియజేసినటువంటి అంశం అదే. నేడు ఉంటుంది, రేపు ఎండిపోతుంది. అది పొయ్యిలో వేయబడేటానికి, కాల్చబడటానికి తప్ప మరి దేనికి పనికిరానటువంటి, అంత అల్పమైనటువంటి ఆయుష్ కలిగినటువంటి ఈ సర్వ శరీరాన్ని గురించి ప్రభు ప్రకటిస్తుంటున్నాడు. అటువంటి అల్పమైనటువంటి జీవితం కలిగి ఉండి, మరి ఆ జీవితం కూడా సంపూర్ణంగా దేవుణ్ణి అంగీకరించకుండా, దేవునికి అప్పగించుకొనకుండా, దేవుని మార్గంలో నడచకుండా జీవించే వారి గురించి ప్రభు ఇక్కడ హెచ్చరిక చేస్తుంటున్నాడు. వారిని ఇప్పుడు ఉంటారు, తర్వాత నిమిషంలో కనపడినటువంటి జీవిత విధానం కలిగినటువంటి వారిని గురించి ప్రభు హెచ్చరిక ఇస్తున్నటువంటి హెచ్చరిక. అనగా మరి మానవుడు అన్నవాడు మొదటి నుండి పాపచింతన కలిగినటువంటి వాడు. ప్రభువు ఉద్దేశము వేరే ఉంటుండగా, తనను పోలిన తన స్వరూపంలో తన పోలిక చొప్పున నిర్మించినటువంటి ఈ మానవుడు మరి ఆ పోలికలో నడవకుండా, ఆ స్వరూపాన్ని ధరించకుండా సంపూర్ణమైనటువంటి పాపపు జీవితంలో ముందుకు నడుస్తున్నటువంటి ఆయనను గురించినటువంటి ఈ లేఖన భాగంలో మరి ప్రకటిస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఇంత అల్పాయుష్కరైనటువంటి మీరు మీ జీవితాలు కూడా మరి భయంకరమైనటువంటి స్థితిలో ఉంటున్నాయి. అవి
ఈ నడినెత్తి నుండి అరికాలు వరకు మరి పచ్చి పుండ్లతో నిండబడినటువంటి వాటికి మెత్తన చేయబడలేదు, నూనె రాయబడలేదు, మరి ద్రాక్షారసం పోయబడలేదు. అటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ జీవితాలను గురించి మరి సంపూర్ణమైనటువంటి విమోచన, విడుదల పొందాలి అన్నటువంటి ఒక పరిశుద్ధ సత్యము తెలియచేయండి, ప్రకటించండి. ఎందుకంటే ఆ ఆ ఆ ప్రకటన ద్వారా వారి జీవితాలను గురించి సంపూర్ణ అవగాహనలోనికి మీరు నడిపించటం ద్వారా నిజమైన దేవుణ్ణి, నిత్య జీవాన్ని పొందగలిగినటువంటి స్థితిలోనికి వారిని నడిపించే బాధ్యత మరి మీ మీద ఉంది అన్నటువంటి ఒక పరిశుద్ధ సత్యాన్ని దేవుడు మన ముందు ఉంచుతుంటున్నాడు. మన జీవితాలన్నవి మన కొరకు కాకుండా ఎలాగో ప్రభువు అయిన క్రీస్తు మరి లోకంలోని పాపలందరికీ నిమిత్తం వచ్చి ఉంటున్నాడు, అలాగే అటువంటి పాపుల యొక్క బాధ్యతను కూడా ప్రభు మనకు గుర్తింప చేస్తూ అట్టి వారిని రక్షించటానికి ఒక సాధనాలుగా, ఒక ప్రయోజనకరమైనటువంటి రీతిలో మన జీవితాలు ముందుకు సాగాలన్నటువంటి ఒక ఉద్దేశంగా ప్రభువు తెలియజేస్తుంటున్నాడు. అటు స్థితిని గుర్తించినటువంటి యెరూషలేము పట్టణాన్ని ప్రభు ఒకసారి గుర్తు జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. వారు ఎట్టి స్థితిలో ఉన్నవారు ఎట్టి స్థితిలోనికి నడిపించబడ్డారంటే వారి హృదయం యొక్క భారం ఎలా ఉంది అంటే, ఎప్పుడైతే వారు పాపం చేశారో, ఎప్పుడైతే వారు చెరకు అప్పగింపబడ్డారో, పాపం చేస్తే ప్రతి వాడు కూడా మరి చెరలోనున్నటువంటి దాస్యంలో ఉన్నటువంటి హీన స్థితి, దీన స్థితి, అటువంటి వారిని గురించి ప్రభు లేఖన భాగం మనం ఒకసారి చూస్తే 137వ కీర్తనలో మనకు కనిపిస్తున్నటువంటి ఒక వాస్తవికత ఏంటంటే, అప్పుడు యెరూషలేము యొక్క పరిస్థితిని ప్రభు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఏంటంటే బాబేలు యొక్క చెరలోనికి నడిపించబడినటువంటి ఇశ్రాయేల్ జనాంగాన్ని గురించి. వారి యొక్క మానసిక స్థితి ఎలా ఉందంటే భయంకరమైన స్థితిలో ఉంది. ఒక దుఃఖము, ఒక ఏడ్పు, ఒక రోదన, ఒక బలహీన స్థితి, వారు పొందినటువంటి ఔన్నత్యం నుండి పడిపోయినటువంటి స్థితి, లేవలేనటువంటి స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ రోగిస్తున్నటువంటి, ఏడుస్తున్నటువంటి స్థితిని మనకి ఇక్కడ కనిపింపచేస్తుంటున్నాడు. వారు పోగొట్టుకున్నటువంటి స్థితిని కనిపింపచేస్తున్నాడు. నిరంతరం దేవుని స్తుతించేవారుగా, నిరంతరం దేవుని సన్నతించేవారుగా, వారి యొక్క మరి వారి యొక్క స్వరమండలాలు, సితారాలు, మరి తంబురలు, బూరలు, వీటన్నిటితో ప్రభువుని నిత్యము స్తుతిస్తూ కీర్తనలు పాడుతూ సంతోషిస్తూ ఆనందిస్తూ ఉన్నటువంటి వారి యొక్క ప్రతి ఒకరి యొక్క ఈ సంగీత సంబంధమైనటువంటి ఇవన్నీ కూడా మూలన పడిపోయి ఉంటున్నవి. నిర్వంజి చెట్లకు వాటిని తగిలించవలసి వస్తుంది, నిర్జీవమై ఉంటున్నాయి, మూగబోయి ఉంటున్నాయి. అటువంటి స్థితిని వారిని హేళన చేస్తూ చెరకు అప్పగించబడినటువంటి వారి జీవితాలను హేళన చేస్తూ, వారి యొక్క దుస్థితిని జ్ఞాపకం చేస్తూ, వారిని బట్టి సంతోషించాలని, ఆనందించాలన్నటువంటి బాబేలు పట్టణము జనాలను గురించి వీరు దుఃఖిస్తూ, ఆయాసపడుతూ, ఎంత కోల్పోయామో మన జీవితంలో, ఏం కోల్పోయామో అన్నటువంటి స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ మరి బాధపడుతున్నటువంటి స్థితి. మరి అటువంటి స్థితిని మరి పాపంలో ఉన్నటువంటి ప్రతి వారు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు కోరుకుంటున్నది ప్రతి ఒక్కరి హృదయాన్ని కోరుకుంటున్నారు. ప్రభు ఆస్తులు చూడటం లేదు, అంతస్తు చూడడం లేదు, అందం చూడటం లేదు, హోదా చూడటం లేదు. ప్రభు ఏర్పరచుకున్నటువంటి వారి యొక్క హృదయాన్ని మాత్రమే చూస్తున్నాడు. కానీ ఆ హృదయం నేడు బీటల వారి ఉంటున్నది. ఆ హృదయం నేడు చిన్న పిడికిలంత హృదయము, మరి కనిపించనటువంటి ఒక సుస్థిరమైనటువంటి క్షేమమైనటువంటి ప్రదేశంలో ఉంచబడినటువంటి ఆ హృదయము మరి సంపూర్ణంగా ఎలాంటి తొందరగా గాయపడకుండా, తొందరగా అపాయంకు లోను కాకుండా భద్రపరచబడినటువంటి ఆ హృదయము
నేడు మానవునికి కీడు కలుగ చేసే హృదయంగా మారిపోయింది. ఆ హృదయంలో మరి ఎవరిని చూసినా కూడా ప్రతి ఒక్కరికి హృదయ సంబంధమైనటువంటి వ్యాధులు, కొలెస్ట్రాల్, పేరుకుపోయినటువంటి కొలెస్ట్రాల్, బ్లాక్స్ ఏర్పడినటువంటి పరిస్థితి, మరి సరైన సక్రమంగా పని చేయలేనటువంటి దుస్థితి, పైకి కనిపించనటువంటి భయంకరమైనటువంటి జబ్బుతో కూడినటువంటి హృదయాలు కనిపిస్తుంటున్నాయి. అటువంటి హృదయాలకు మరి ఆపరేషన్ అవసరము. ఈ లోక సంబంధమైనటువంటి ఆపరేషన్ ప్రస్తుతము అందుబాటులో ఉంది. కానీ పరలోక సంబంధమైనటువంటి ఆ వ్యాధి ప్రతి వారి హృదయం ఎలా ఉంది? అది సంపూర్ణంగా వ్యాధిగ్రస్తమైంది. రోగంతో నిండి ఉంటున్నది. ఆ హృదయాన్ని బాగు చేయాలంటే అది ప్రభు యొక్క మహత్యం వలననే, ప్రభు యొక్క కృప వలననే మాత్రమే జరుగుతుంది అన్నటువంటి పరిశుద్ధ సత్యము జనులకు తెలియచేయబడాలి. వారి వారి జీవితం ఎంత అల్పాయుష్కమైనటువంటి జీవితము, వారి జీవితం ఎంత ఎన్నిక లేనటువంటి జీవితము, అటువంటి వారి జీవితము ఎన్నిక లేని వారిని ఎన్నిక కలిగినటువంటి వారిగా చేయాలన్న దేవుని యొక్క సంకల్పము. ఒంటరి అయిన వాడు 10,000 మంది కావాలన్నటువంటి ఈ ప్రభు యొక్క సంకల్పము. కృంగిన వారిని లేవనెత్తాలన్నటువంటి ప్రభు సంకల్పము. దీనులను ఉద్ధరించాలని సంకల్పము. పడిపోయిన వారిని లేవనెత్తాలన్నటువంటి సంకల్పము. అటువంటి ప్రభువును కలిగి ఉంటుండగా, మరి ఆ సర్వశరీరులు గట్టివారై ఉంటుండగా, వారు ఎప్పుడు రాలిపోతారో, ఎప్పుడు ఎండిపోతారో, ఎప్పుడు కూలిపోతారో తెలియనటువంటి స్థితిలో ఉన్నటువంటి మానవ జీవితాన్ని గురించి ప్రభు హెచ్చరిక కలిగచేస్తూ, కానీ స్థిరంగా నిలిచేది దేవుని వాక్యమే. ఆ దేవుని వాక్యము స్థిరంగా నిలుస్తుంది. ఆ దేవుణ్ణి అంగీకరించాలి. ఆ పరిశుద్ధ సత్యాన్ని తెలుసుకోవాలి. ఆ వాక్యం ద్వారా, ఆ పరిశుద్ధ సత్యం ద్వారా జనులను ఓదార్చండి, వారికి ఆదరణ కలిగచేయండి. మీ జీవితాలు ఎటువంటి స్థితిలోనికి నడిపించబడతాయి, ప్రస్తుత జీవితాలు ఎటువంటి స్థితిలో ఉన్నాయని తెలియచేయబడాలి అన్నటువంటి సంకల్పము ప్రభు ఇక్కడ కనపరుస్తుంటున్నాడు. నిత్యం నిలిచినది దేవుని వాక్యమే. ఆ దేవుని వాక్యమే శరీరధారే మన మధ్యకు వచ్చింది. తండ్రి తన లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి తన ఒకటే ఒక కుమారుని, ఏకైక కుమారుని లోకంలోకి పంపించడం ద్వారా మరి పరిపూర్ణమైనటువంటి రక్షణ చేయటానికి, శిలువ మరణం ద్వారా రక్షణ చేయటానికి ప్రభు ఏర్పరిచినటువంటి మార్గం ఉంటుండగా, ఆ పరిశుద్ధ సత్యాన్ని గురించి జనులకు తెలియచేయండి. వారిని ఓదార్చండి. మీకు ఉన్నాడు ప్రభు, మీకోసం వచ్చాడు, మీకోసం పాపలను రక్షించడం క్రీస్తు యేసు ఈ లోకంలోకి వచ్చాడు. మీలో ఉన్నటువంటి అశాంతి, అసమాధానము, ఆ దుఃఖము, ఆ బాధ, ఈ శరీర సంబంధమైనటువంటి వ్యాధుల కంటే అతి ఘోరమైనటువంటి వ్యాధి మీ హృదయం కలిగి ఉంటుండగా, ఆ వ్యాధి నుండి సంపూర్ణ స్వస్థత చేసేవాడు ఆ ప్రభువే అన్నటువంటి పరిశుద్ధ సత్యం ద్వారా మీరు జనులను ఓదార్చండి. అంటే ఈ పరిశుద్ధ సత్యము ప్రకటింపబడాలి. అది అడవిలో ప్రకటింపబడాలి, ఎడారులలో ప్రకటింపబడాలి. అంటే అటువంటి హృదయాలు కలిగినటువంటి అందరికీ స్వాంతన కలగాలంటే, ఉపశమనం కలగాలంటే, వారికి ఒక జీవితం ఉంది అన్నటువంటి పరిశుద్ధ సత్యము తెలియచేయబడాలంటే ప్రకటించాలి. దేవుని వాక్యము సంపూర్ణంగా ప్రకటింపబడాలి అన్నటువంటి పరిశుద్ధ సత్యము ఈ లేఖన భాగం ద్వారా తెలియజేస్తూ ఉంటున్నాడు. అట్టి ఉపశమనం ఎటువంటి స్థితిలోనికి వారు నడిపించాలంటే, ఆ ప్రభువు అన్నవాడు ఆయన నిత్యుడైనటువంటి దేవుడు, ఆయన సంపూర్ణమైనటువంటి దేవుడు. అటువంటి దేవుడు మీకు ఉండటం ద్వారా మీ యొక్క స్థితి ఎంతలా మారిపోతుందంటే, మనం కలిగించే ఓదార్పు, మనము నడిపించే విధానము, మనం వారికి ప్రకటించే విధానము, అది ఏ రీతిగానైనా సరే, మన మాట తీరు, మన ప్రవర్తన, మన మన జీవిత విధానము, మరి ఆ రీతిగా కూడా మనం ప్రకటించగలిగినటువంటి స్థితిలోనికి రావాలి. అటువంటి స్థితిలోనికి వారిని నడిపించినప్పుడు వాళ్ళలో కలిగే మార్పు ఏంటంటే,
మరి అదే యెషయా గ్రంథము 40 ఆఖరి వచనాలలో మనం ఏం చూస్తున్నామంటే, మరి వారు ఏ స్థితిలోనికి నడిపించబడతారంటే సంపూర్ణమైనటువంటి స్థితిలోనికి. ఎలా అంటే మరి ఆయన ఎటువంటి వాడు అని మనము తెలియచేయగలగాలి అంటే, వారిని ఆ స్థితిలో ఉన్నటువంటి వారిని ప్రభువు మాత్రమే. మనము 28వ వచనము నుండి ఒకసారి చదువుకుంటే, నీవు తెలియలేదా, నీవు నీకు వినలేదా? తెలియలేదా, నీవు వినలేదా, భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఆయన సొమ్మసిల్లడు, అలయడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయదురు. యవ్వనస్తులు తప్పక త్రొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ఆమేన్. థ్యాంక్ యూ. మరి నిత్యుడగు దేవుడు, మనల్ని సృజించిన వాడు నిత్యుడగు దేవుడు. అటువంటి వాడు మనకున్నగా ఆయన సొమ్మసిల్లడు, అలయడు. అటువంటి శక్తిని నీకు అనుగ్రహిస్తాడు. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చుడు వాడు ఆయనే. ఈరోజు నీ జీవితము అతలాకుతలం అయి ఉండొచ్చు. ఈ రోజు నీ జీవితం అశాంతిగా ఉండొచ్చు, సమాధానం లేని దానిగా ఉండవచ్చు, లేని వాడిగా ఉండొచ్చు. కానీ అటువంటి స్థితిలో నీకు బలమిచ్చేవాడు ఆయనే. నీ శక్తిహీనతను పోగొట్టేవాడు ఆయనే. సంపూర్ణంగా బలాభివృద్ధి కలగచేసేవాడు ఆయనే అన్నటువంటి పరిపూర్ణమైన నమ్మకాన్ని కలగచేసే వరకు అటువంటి వారు పొందబోయేటటువంటి గొప్ప ఆధిక్యత ఏమంటే, మరి వారు రెక్కలు చాపి పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు, అలేక పరిగెత్తుతారు, సొమ్మసిల్లక నడిచిపోతారు. వారి జీవితం అంతా కూడా మరి అత్యధికంగా ఆశీర్వదించబడినటువంటి జీవితంగా మారిపోతుంది అన్నటువంటి పరిశుద్ధ సత్యాన్ని తెలియచేయటం ద్వారా ఆ ఓదార్పు అన్నది, ఆ నడిపింపు అన్నది, ఆ స్వాంతన అన్నది వారిని ఒక సంపూర్ణమైనటువంటి స్థితిలోనికి నడిపించి పరిపూర్ణమైనటువంటి దేవుని అంగీకరించినటువంటి జీవితంలో మరి అటువంటి స్థితిలో ఉన్న వారిని నడిపించడానికి సిద్ధమైనటువంటి మనసు కలిగిన వారిగా అలేక పరిగెత్తుతారు, సమస్యలక నడిచిపోతారు. మరి అటువంటి పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు అన్నటువంటి ఒక పరిశుద్ధ సత్యము తెలియచేయటం ద్వారా అటువంటి స్థితిలోనికి వారిని నడిపించగలిగిన వారు అవుతారు అన్నటువంటి పరిశుద్ధ సత్యము లేఖన భాగం ద్వారా ప్రభువు మనకు తెలియచేస్తుంటున్నాడు. ఎందుకు ఓదార్చండి, నా జనులను ఓదార్చండి అంటున్నాడంటే, అటువంటి రెక్కలు తగిన పక్షుల్లాగా కొట్టుమిట్టాడుతున్నటువంటి ఆ జీవితాలకు రెక్కలు కలిగినటువంటి పక్షిరాజు రెక్కలు కలిగినటువంటి వారిగా మరి అలేక పరిగెత్తటానికి, సమస్యలేక నడుచుకోవటానికి, ఎత్తైన స్థలములలో తమ గూడు కట్టుకున్నట్టుగా మరి ఎత్తైన స్థలంలో ప్రభు వెతికేవారిగా, మరి ప్రభువును మరి జనులకు చూపించేవారిగా ముందుకు సాగేటటువంటి స్థితిలోనికి మీరు నడిపించాలి అని ప్రభువు ఆదేశిస్తుంటున్నాడు. తను మనల్ని ఏర్పరచుకున్నది ఆషామాషిగా కాదు, కానీ అటువంటి స్థితిలో ఉన్న వారందరినీ ప్రభువు యొక్క పరిశుద్ధ పట్టణం యెరూషలేము పట్టణము దిగి వచ్చే పట్టణంగా మారాలి అంటే ఆ జీవితాలన్నిటి మురోడు వారిన జీవితాలన్నీ కూడా చిగురించటానికి దేవుడు భూమి మీదే మార్గం సిద్ధపరిచుంటుండగా, ఆ సిద్ధపరిచినటువంటి మార్గం తెలియజేయబడటానికి మనల్ని సాధనాలుగా మరి ఏర్పరచుకుని ఉంటుండగా, అట్టి వారిని గురించి ప్రభు ఇస్తున్నటువంటి హెచ్చరిక. ప్రభు ఈ లోకం ఏ స్థితిలో ఉంది, జనాంగం ఏ స్థితిలో ఉన్నారు, ఎటువంటి స్థితిలో కొట్టుమిట్టాడుతుంటున్నారు, విలువైన జీవితాలను మరి ఏ రీతిగా బలి చేసుకుంటున్నారు, వారు నీరు నిలువని తొట్లను తొలిపించుకొని ఉంటున్నారు, మరి జీవభూతనైన ప్రభుని విడిచిపెట్టి ఉంటున్నారు అన్నటువంటి సత్యాన్ని తెలియచేయటం ద్వారా వారి జీవితాలు మూడువారిన వారి జీవితాలను మరి సంపూర్ణమైనటువంటి వెలుగులోనికి నడిపించటానికి, చీకట్లో అంతరిస్తున్నటువంటి జీవితాలను వెలుగైన ప్రభు వద్దకు నడిపించటానికి వారిని ఓదార్చండి.
ప్రభు యొక్క మార్గం తెలియచేయండి. ప్రభు ఎందుకు ఈ లోకంలోకి వచ్చాడో ప్రకటించండి. సర్వజనానికి ప్రకటించండి. లోకమంతటికి ప్రకటించండి. ఆ ప్రకటించటం ద్వారా మరి పరిపూర్ణమైనటువంటి దేవుని యొక్క ఉద్దేశము తెలియచేయబడటం ద్వారా అనేకులు రక్షింపబడతారు. అనేకులు విమోచింపబడతారు. యేసుక్రీస్తు ప్రభువుల వారు సమరయ పట్టణానికి పోకూడని మార్గంలో మరి మాట్లాడకూడని స్త్రీలతో మాట్లాడి సంపూర్ణమైన విడుదల విమోచన ఒక ఆ, మరి సమరయ పట్టణానికి అంతటికీ దయచేసినటువంటి సమరయ స్త్రీని మరి మన ముందు చూస్తున్నాడు. ఒక్క స్త్రీ ద్వారా మరి సమరయ పట్టణం అంతా కూడా మరి రక్షణ మార్గంలోకి నడిపించబడింది. అటువంటి స్థితిలోనికి మరి ప్రభువు ప్రతి ఒక్కరిని తన కొరకు సిద్ధపరచుకున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఒక పరిపూర్ణమైనటువంటి పాత్రగా, ఆ సంపూర్ణంగా వాడబడే పాత్రగా, ఆయన కొరకు వాడబడే పాత్రగా, పారవేయబడకుండా మరి పరిపూర్ణంగా వాడబడే పాత్రగా ఉండాలన్నటువంటి ఆశ కలిగినటువంటి వారిగా, బాధ్యత కలిగినటువంటి వారిగా జీవితాలలో ముందుకు సాగాలన్నది దేవుని యొక్క ఉద్దేశమై ఉంటున్నది. అంతేకాకుండా ప్రభు తను చేయకుండా మరి ఎవరిని చేయమని ఆదేశించలేదు. చెప్పమని ఆదేశించలేదు. నడవకుండా నడవమని ఆదేశించలేదు. ప్రతిదీ కూడా ఆయన తను చేస్తూ మనల్ని చేయమంటున్నాడు. తను ఏ మార్గంలో నడిచాడో ఆ మార్గంలో తను ఏర్పరచుకున్న వారందరినీ నడవమంటున్నాడు. అట్టి స్థితిలో నడవటం ద్వారా దేవుని ప్రకటించిన వారు అవుతారన్నటువంటి పరిశుద్ధ సత్యాన్ని తెలియజేస్తుంటున్నాడు. అందుకే దావీదు తన యొక్క సాక్ష్యము ఒక రకంగా చెప్పాలంటే తను పొందిన పరిపూర్ణమైనటువంటి అనుభవము మనకి ఎక్కడ తెలియజేస్తున్నాడంటే కీర్తనల భాగము 139లో ఏమంటున్నాడంటే, యెహోవా నీవు నన్ను పరిశీలించి తెలుసుకొని ఉంటున్నావు. నేను కూర్చుండేట తెలుసు, నేను నిల్చుండేట తెలుసు. ఆలోచన నాలో రాకముందే నీవు తెలుసు. నేను ఎక్కడికి పోయినా అక్కడ ఉంటున్నావు. అంటే ఒక పరిపూర్ణమైనటువంటి అనుభవంలోకి నడిపించబడినటువంటి దావీదు మరి నేను సంపూర్ణంగా నన్ను ఎరిగినటువంటి ప్రభువును గురించి గొప్ప సాక్ష్యం ఇస్తూ, అటువంటి ప్రభు మనకుంటుండగా, నిన్ను ఎరిగినటువంటి ప్రభు నీకుంటుండగా నీకు దుస్థితి ఎందుకు కలుగుతుంది? అటువంటి దుస్థితి నీకు కలగకూడదు. నిన్ను సంపూర్ణంగా ఎరిగిన ప్రభువు, నిన్ను సృష్టించిన ప్రభువు, నిన్ను పిండంగా ఉన్నప్పుడే ఏర్పరచుకున్న ప్రభువు, నేను ఒక ప్రత్యేక ఉద్దేశం కలిగి ఏర్పరచుకున్నటువంటి ప్రభువు మరి ఉంటుండగా, అటువంటి ప్రభువును కూర్చున్నటువంటి మార్గం ప్రకటించాల్సినటువంటి సంపూర్ణమైనటువంటి బాధ్యత నీకుంది. ప్రభు తను చేయకుండా ఏది చేయలేదన్నటువంటి వాస్తవాన్ని గుర్తించటానికి ప్రభువు అట్టి స్థితిలో ఉన్నటువంటి వారిని ఓదార్చినాడు అన్నటువంటి స్థితి, నడిపించినాడు అన్నటువంటి స్థితి, లేవనెత్తినాడు అన్నటువంటి స్థితి, మరి తను ఉద్దేశించినటువంటి ఉద్దేశము వాటిలో పరిపూర్ణం చేయటానికి అనుక్షణము నిత్యము ఆకాశము నుండి తొంగి చూసేటటువంటి ప్రభువు ఉన్నాడనేటువంటి స్థితి మనము ఒక లేఖన భాగం ద్వారా మనము తెలుసుకోగలుగుతాం, సంపూర్ణంగా తెలుసుకోగలుగుతాం. ఆ లేఖన భాగం ఏంటంటే మరి మొదటి రాజులు 19వ అధ్యాయంలో రాయబడినటువంటి పరిశుద్ధ సత్యం ఏంటంటే, మరి సంపూర్ణంగా దేవుని కొరకు ఏర్పరచబడినటువంటి ఏలియా ప్రవక్తను మనం అక్కడ చూస్తుంటున్నాము. పరిపూర్ణంగా అంత శక్తి కలిగినటువంటి ఒక్క ప్రార్థన ద్వారా పైనుండి అగ్ని దిగి వచ్చి దహన బలులన్నిటినీ నీళ్లతో నింపబడిన తొట్టిలతోటి కందకాలు తవ్వించినటువంటి కందకాలు నీళ్లతో నింపబడినటువంటి అటువంటి పరిపూర్ణంగా తడిచిపోయినటువంటి ఆ దహన బలులను కేవలం ప్రార్థన ద్వారా అగ్ని దిగి వచ్చి దహింపచేసినటువంటి శక్తి కలిగినటువంటి ఆ ఏలియాను అనుక్షణం ప్రభు చూస్తున్నటువంటి ఆ ఏలియా ఏ స్థితిలోనికి నడిపించబడ్డాడో మనకు తెలుసు. ఆ పరిస్థితులలో మరి యెజబెల్ ద్వారా ఆయనకు ఒక మరణం అన్నది ఉన్నటువంటి విషయాన్ని గుర్తించినటువంటి ఏలియా పారిపోయినటువంటి స్థితి మనకు తెలుసు. చావాలని ఉద్దేశించినటువంటి పరిస్థితి మనకు తెలుసు. ఆ పరిస్థితిలో పారిపోయినటువంటి ఏలియాను మనం చూస్తుంటున్నాము.
ఆయన ఎక్కడ ఎడారిలో ఒక బదిరి వృక్షము నీడలో పరుండినటువంటి ఏలియాను మనం చూస్తుంటున్నాను. బహుశా ఆ నిద్రలోనే చాలు ప్రభు నాకే జీవితం చాలు, ఇంకా నేను బ్రతకాలనుకోవటం లేదు అని అన్నటువంటి కోరికతోటి పరుండినటువంటి ఏలియాను మనం చూస్తుంటున్నాము. ఆ నిద్రలోనే ప్రభు సన్నిధికి చేరాలన్నటువంటి ఏలియాను మనం చూస్తుంటున్నాం. కానీ ప్రభువు ఆయన యొక్క ఉద్దేశం వేరు. తను ఏర్పరచుకున్నటువంటి ఏలియాను గురించిన ఉద్దేశాలు, పరిపూర్ణం కాని ఉద్దేశాలు ఇంకా మిగిలి ఉన్నాయి. ఈయన యొక్క ఏలియా యొక్క ఆలోచనలు అలా ఉండుండొచ్చునేమో కానీ ప్రభు తను ఏర్పరచుకున్న ఏలియాను గురించినటువంటి ఆలోచనలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. మరి ఆయన అగ్నిరథాలలో ఆరోహణం కావాల్సినటువంటి ఏలియా ఆ బదిరి వృక్షపు నీళ్ళు పడుకొని చనిపోవాలన్నటువంటి ఆ ఉద్దేశాన్ని ప్రభు ఎలా నెరవేరుస్తాడు? నెరవేర్చడు. ఆయన ఉద్దేశం నెరవేర్చబడాలి అంటే మరి ఆయన గురించినటువంటి ఓదార్పు కలగచేస్తుంటున్నాడు. ఏలియాకు తన ఓదార్పు కలగచేస్తున్నాడు, ఉపశమనం కలగచేస్తుంటున్నాడు. మరి ఆయనను దూత ద్వారా మట్టి లేపి తన తల దగ్గర పెట్టినటువంటి రొట్టె మరి నీళ్ళ బుడ్డిని చూపించి దాని ద్వారా బలం పొందమంటున్నాడు. తన ద్వారా జరగవలసినటువంటి కార్యాలను తెలియజేస్తుంటున్నాడు. ఇద్దరు రాజులు అభిషేకింపబడాలని తెలియజేస్తుంటున్నాడు. తన తన తర్వాత ఆత్మను కలిగినటువంటి ఒక ప్రవక్త ఎలీషా ప్రవక్తను అభిషేకించాలన్నటువంటి కార్యం మిగిలి ఉన్నదన్న బాధ్యతను తెలియజేస్తుంటున్నాడు. ఆ ఓదార్పు వలన, ప్రభు ఇచ్చినటువంటి ఆహారం వలన బలం పొందినటువంటి ఏలియా ముందుకు నడిపించబడినటువంటి విధానము మనకు సంపూర్ణంగా మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయంలో తెలియజేయబడుతుంది. దేవుడు ఓదార్పు కలగచేస్తున్నటువంటి విషయము, ఏలియాకు ఓదార్పు కలగచేస్తున్నటువంటి విషయము, బలపరిచినటువంటి విషయము, ప్రభు కృంగిన వారిని, అటువంటి స్థితిలో ఉన్న వారిని లేవనెత్తినటువంటి స్థితి. మనం కూడా ప్రభు బిడ్డలమై ఉన్నప్పటికీ కూడా అనేక సందర్భాలలో, అనేక విషయాలలో కృంగిపోయినటువంటి పరిస్థితులలో ఖచ్చితంగా ప్రభు నేనున్నానని, ఆయన నిత్యుడైన దేవుడు, అటువంటి దేవుడు మనకు తోడై ఉన్నాడు అనేటువంటి వాస్తవాన్ని గుర్తు చేయడానికి ప్రభు మనల్ని అనేక సందర్భాలలో మన చేతి పట్టుకొని లేవనెత్తినటువంటి ప్రభు, నేర్పించినటువంటి ప్రభు మనము మన అనుభవములలో మనం అనేక సార్లు తెలుసుకొని ఉంటున్నాము. అటువంటి జీవితము ప్రభు మనకు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రభువును మనం చూస్తుంటున్నాము. అంతేకాకుండా మరి ఇటువంటి ఆదరణ పొందినటువంటి ప్రభు వలన ఆదరణ పొందినటువంటి మరి పౌలును కూడా మనం చూస్తుంటున్నాము. ఆయన పొందినటువంటి శ్రమలు, ఆయన పొందినటువంటి బాధలు, భయంకరమైనటువంటి జీవితము మనము అపొస్తలుల కార్యములు 27వ అధ్యాయంలో చూస్తుంటున్నాము. సంఖ్యలలో బంధించబడినటువంటి ప్రభు పౌలు మరి ఆ ఓడ ప్రమాదానికి లోనై, తుఫానుకు లోనై, ముక్కలై బద్దలై వారి సముద్రంలో కలిసిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు మరి ఆ పౌలును బలపరిచి, ఆ పౌలు ద్వారా దేవుని యొక్క వర్తమానం ప్రకటించి అక్కడ ఉన్నటువంటి 170 మందికి కూడా ఒక రక్షణ మార్గం చూపించి నిరీక్షణ కలగచేసినటువంటి విధానము పౌలు జీవితం ద్వారా మనకు తెలియచేయబడుతుంది. మీకు ఒక్క వెంట్రుకైనను నశించదు, సజీవుడైన దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు, మీరు బలపడండి అని ఆ 14 రోజులు ఆహారం లేని వారందరినీ బలపరిచి మరి తను రొట్టె విరిచి ప్రార్థన చేసి తను తినటను అనే వారందరూ కూడా ఆహారం పుచ్చుకొని బలపడ్డం మనం చూస్తుంటున్నాం. కాబట్టి ప్రభు యొక్క ఉద్దేశం అటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని, ప్రభు అంగీకరించినటువంటి ప్రతి వారు కూడా అటువంటి స్థితిలో ఉన్న వారిని మరి పునరుద్ధరించడానికి ప్రభు ఇచ్చినటువంటి మార్గాన్ని ప్రకటించటము, ప్రభును గురించినటువంటి ఒక సంపూర్ణమైనటువంటి నమ్మకం కలగచేయటము, విశ్వాసం కలగచేయటము, ఆ గొప్ప శక్తిని ప్రదర్శించటము, ఆ ఒక మాటల ద్వారా స్వాంతన కలగచేయటము, ఆ మొత్తము అందరూ కూడా రక్షింపబడినటువంటి విధానం మనకు తెలుసు. అందుకే మనకు తూర్పుబడుతున్నటువంటి ఆఖరిగా మనం ఒక భాగం చూసుకొని ముగిద్దాము. ಮತ್ತೆ 2వ కొరింథీయులు 2వ
మొదటి అధ్యాయము 3వ వచనం నుండి 2వ కొరింథీ మొదటి అధ్యాయం 3వ వచనం. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడును గాక. చదవమ్మా. ఏమా? చదువు. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తిగల వారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగ విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదుము. మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదుము. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టి ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది. మీరు శ్రమలలో ఎలాగూ పాలువారై ఉన్నారో అలాగే ఆదరణలోను పాలువారై ఉన్నారని ఎరుగుదుము. గనుక మిమ్మును గూర్చిన మా నిరీక్షణ స్థిరమై ఉన్నది. చాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి సంపూర్ణమైనటువంటి సాక్ష్యం ఇస్తున్నాడు ప్రభు వారికి ఇచ్చినటువంటి ఆదరణ, ఓదార్పు, మరి అటువంటి ఓదార్పు మాకు కలగచేశాడు అన్నటువంటి విషయము, శ్రమలలో కలగచేసినటువంటి ఆ ఓదార్పు, ఆ ఆదరణ మరి మాకు మిమ్మల్ని గురించినటువంటి విషయంలో మీకు ఆదరణ కలిగించడానికి, మా శ్రమలలో ప్రభు మాకు చూపిన ఆదరణ, మీ శ్రమలలో మిమ్మల్ని జీవింపచేయడానికి మేము ఒక ఆదరణని మీకు కూడా చూపిస్తుంటున్నాం అన్నటువంటి పరిశుద్ధ సత్యము ఇక్కడ పౌలు తెలియజేస్తుంటున్నాడు. ఆ శ్రమలలో కూడా ప్రభు ఆదరణ మనకు సమృద్ధిగా ఉందన్నటువంటి వాస్తవాన్ని సాక్ష్యమిస్తుంటున్నాడు పౌలు గారు. అవును ప్రియులారా, ప్రభు మరి ఎల్లప్పుడూ ఆదరించేవాడై ఉంటున్నాడు, కనికరం చూపువాడై ఉంటున్నాడు. రక్షించే వారిని వెతికి రక్షించటకే ప్రభు ఈ లోకంలోకి వచ్చినటువంటి ప్రభుగా, మరి అట్టి శ్రమలలో ప్రభు పొందిన శ్రమలలో పాలు పొందినటువంటి మనం కూడా ఆ ఆదరణ ఎట్టిదో తెలుసుకున్నటువంటి వారంగా, ఆదరణ ఇతరులకు పంచే వారంగా, వారిని సక్రమైనటువంటి జీవపు మార్గంలోకి నడిపించే వారంగా ఉండాలని ప్రభు ఆశిస్తుంటుండగా, అట్టి ఓదార్పును, అట్టి ఆదరణను, అట్టి స్వాంతనను, అట్టి ఉపశమనమును, అట్టి కన్సోల్ను, మరి ఆ స్థితిలో విడవబడినటువంటి వారికి మరి నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని పోలినటువంటి అల్పమైనటువంటి జీవితం కలవారికి ఉన్నతమైనటువంటి పరలోక యెరూషలేము పట్టణంలోనికి ప్రవేశింపచేసే వారిగా ఉండటానికి ప్రభు మనల్ని అటువంటి స్థితిలో ఉన్న వారిని ఓదార్చటానికి పంపడానికి ఇష్టపడుతుంటున్నాడు. ఆ ఓదార్చమని సెలవిస్తుంటున్నాడు. అటు వారిని ఆదరించమని సెలవిస్తుంటున్నాడు. అటు వారిని లేవనెత్తమని సెలవిస్తుంటున్నాడు. అటు వారికి మన హస్తాలు అందించమని సెలవిస్తుంటున్నాడు. అటు స్థితిలోనికి మనం అందరము నడిపించబడటానికి ప్రభు తన అమితమైన, ఉచితమైన, ఆశ్చర్యకరమైన ఆదరణ మన ఎడలకు మరించి మనలను ముందుకు నడిపించిన కాక ఈ కొద్ది వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక. ఆమేన్. ఇత్తడి తలుపుల పగులాగొట్టెద నిను పాగడియలను విడగొట్టెదను నేను. ఆ ఇత్తడి తలుపుల పగులాగొట్టెద నిను పాగడియలను విడగొట్టెదను నేను. అంధకార స్థలములలోనున్నట్టి నిధులాను, అంధకార స్థలములలోనున్నట్టి నిధులాను, రహస్యములో మరుగైన ధనమును నీకో సంగెదను. స్వచ్ఛందా సియోను వాసి సర్వాధికారి
కస్తూరి పూరాసి ఆ స్వచ్ఛందాసియోను వాసి సర్వాధికారి కస్తూరి పూరాసి. జకర్యా 9వ అధ్యాయము 12వ వచనం ప్రకారము, జకర్యా 9:12, బంధకములలో పడియుండి నిరీక్షణ గలవారారా, మీ కోటను మరల ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియచేయుచున్నాను. రెండంతలుగా మేలు. ఏ యెరూషలేము పట్టణమైతే పాపం చేసి చెరకు కొనిపోబడినారో పాపమంతా మరల జ్ఞాపకం చేసుకొనడం సత్యదేవుడైన మన ప్రభు నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు. మరలా వారి కోటను ప్రవేశించమని, రెండంతల మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియచేయుచున్నాను. 1900 సంవత్సరాలకు పైగా ధ్వంసమైపోయిన యెరూషలేం పట్టణం, రాయి మీద రాయి నిలవకుండా పాడైపోయిన పట్టణం, ఆనవాలే జాడలే తెలియలేని పట్టణం, 19th సెంచరీస్ మొదటి శతాబ్దంలో ప్రభు ప్రవచన ప్రకారము పడిపోయిన పరిశుద్ధ పట్టణం. ఇటీవల 1948లో ఇండియా ఇండిపెండెన్స్ తర్వాత సుమారు 1900 ఏళ్ళు ఉనికే కోల్పోయి బూడిద మిగిలిపోయింది. ఆనవాళ్లే జాడలే తెలియరాలేదు. అటువంటి పట్టణము మరలా వారి కోటను ప్రవేశించుట, రెండంతలుగా మేలు చేసిన దేవుడు నిబంధనను జ్ఞాపకం చేసుకున్న దేవుడు, అబ్రహాముతో చేసిన నిబంధన, మోషేతో కొనసాగించిన నిబంధన, పితరుల దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు, నిబంధనను చేసిన వాడు మరలా వారి కోటను ప్రవేశిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా జనులను ఓదార్చుడి, ఓదార్చుడి. యెరూషలేము పట్టణస్థులతో మాట్లాడుడి. నా జనులను ఓదార్చుడి, ఓదార్చుడి. ఓదార్పు సంగతులు, ఓదార్పు సుసమాచారం, సువార్త తీసుకొని ఈనాడు ఇప్పటికే బయలుదేరిన ప్రభు పనిలో ఉన్న మనమందరము ధన్యులము. ఓదార్పు పొందటానికి, ఆదరణ పొందటానికి, కన్సోల్ చేయబడటానికి దేవుని సత్య సువార్తను మోసుకొని వెళుతున్న వారికి దేవుడు అబద్ధమాడనేరని దేవుడు. అవునంటే అవును, కాదంటే కాదు, ఖచ్చితంగా చెప్పగలిగిన దేవుడు, నిత్యము తోడుగా ఉండే దేవుడు, నిబంధనను స్థిరపరిచే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మనము అధైర్యపడము. బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారము, మరలా మనము మన కోటను ప్రవేశిస్తాం. అలంకరించబడిన పరిశుద్ధ పట్టణము యెరూషలేము పరలోకములో నుండి దిగివచ్చుట నేను చూచితిని. ప్రకటన గ్రంథకర్త మాట్లాడుతున్నాడు. అలంకరించబడిన దగదగ మెరుగుచున్న పరలోక పట్టణము యెరూషలేము నేను చూచితిని. మరలా మనము అందరము చూడబోతున్నాం. ఆ పరిశుద్ధ పట్టణము మరలా
మనందరము ప్రవేశించబోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చక్కని వాక్యం అందించిన, ఓదార్పుతో కూడిన సువార్త, నిత్య సత్య సువార్తను, ఓదార్పు మాటలను, యేసు శిలువ కథాసుధను, యేసు సువార్త సారమును మోసుకొని వెళ్ళిన దేవుని సేవకులకు నిత్యము దేవుడు తోడై ఉండగా చక్కని వాక్యం అందించిన అమ్మగారికి హృదయపూర్వకమైన శాంతకుమార్ గారు ఒక మాట ప్రార్థన చేస్తారా? శాంతకుమార్ గారు ఒక మాట ప్రార్థన చేయగలరా? పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల మా తండ్రి, జీవం గల మా నాయన, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నేను మా యొక్క జీవిత ప్రయాణంలో మరొకసారి ప్రభావ మీకు పరిశుద్ధమైన ఘనమైన ఆగ్రహం కలిగినటువంటి ప్రభావ, ప్రేమ కలిగినట్టు కరుణ కలిగినటువంటి వాక్య భాగంలో ఉన్నట్టు ఆత్మీయ సత్యాలు వినటానికి నా తండ్రి తెలుసుకొని మా హృదయాలు సరి చేసుకోవటానికి నా తండ్రి మా జీవిత ప్రయాణంలో మరొక సమయాన్ని మీరు మాకు దయచేసిన తండ్రి వందనాలు స్తోత్రాలు. ఇంకను ప్రభు వాక్యం వినుచు తండ్రి నైనా ప్రభావ తండ్రి ధ్యానించుకొనొచ్చు నా తండ్రి, పఠించుకొనొచ్చు నా తండ్రి. ఇంకను మేము బంధకంలో ఉన్నట్లయితే ప్రభా తండ్రి నైనా మరొకసారి వాక్యంపై మా హృదయాలు తిరిపి నా తండ్రి వాక్యంలో నా లోతైనటువంటి ఆత్మ సత్యాలతో మేము ఆత్మీయ రీతిగా బలపరచబడి ప్రభా మా యొక్క జీవిత ప్రయాణంలో ప్రభా తన ఓదార్పు కలిగిన వారమై తండ్రి నిరీక్షణ కలిగిన వారమై ప్రభా మిమ్మల్ని వెంబడించే దయచేయని జ్ఞాపన చేస్తున్నాం. మేము ఓదార్పు పొంది ప్రభా ఇంకొన్ని ప్రభా ఆయా రీతిలో ప్రభా తనైనా ఆయా రీతుల్లో అన్ని బంధకాలలో ప్రభా తండ్రి ఆయా స్థలాల్లో తండ్రి స్వతమతమవుతున్నప్పుడు ఇప్పుడు బట్టి మేము ఉపవాసాలు జ్ఞాపన చేస్తున్నాం తండ్రి. వారికి ప్రభావ మీకు సువార్తను మీ వెలుగును వారికి చూపిన తండ్రి, వారిలో ఉన్నట్టు బంధకాల నుండి వారిని విడుదల దయచేసిన తండ్రి. మీ రాజ్య వారసులుగా ప్రతి బిడ్డను సిద్ధపడటానికి తండ్రి, పరలోక రాజ్య సైనికులుగా మమ్మల్ని శాసించిన ఆయన తండ్రి, అప్పుడు చేస్తున్న సేవను మీరు దీవించాల్సి బహుగా ఫలింప చేయమని విజ్ఞాపన చేస్తూ చేరి వచ్చినటువంటి సహవాసంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి బలపరిచి వారి వారి అవసరం మీ కృప తీర్చమని, క్రీస్తు బిడ్డగా మీ ఆలోచన చెప్పిన మమ్మల్ని నడిపించమని క్రీస్తు నామమున దీనమునతో ప్రతి మారి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. చక్కగా ప్రార్థనలో మనందరి నిమిత్తము వేడుకొనిన సహోదరుడు శాంతకుమార్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు నేర్పిన ప్రార్థన, పరలోక ప్రార్థన చెప్పుకుందామండి. ఇప్పుడు ప్రభు నేర్పిన ప్రార్థన. నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం నీ చిత్తము పరలోకమందున తండ్రి. ఆమేన్. ఆమేన్. చక్కని ఉపదేశము మనకు అందించిన అమ్మగారు, ఓదార్చుడి ఓదార్చుడి, యెరూషలేముతో మాట్లాడుడి, నా జనులను ఓదార్చుడి అని ఆత్మతో సత్యముతో చక్కని ఉపదేశించిన అమ్మగారు మన మధ్యలో ఉన్నారు. మనోరంజనమ్మ గారు ఆశీర్వాదం విడుదల చేయండి. మనోరంజనమ్మ గారు. చేస్తానండి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీట్లో చేరిన వారందరికీ, వారి కుటుంబాలకు, రాలేకపోయిన వారికి, వారి కుటుంబాలకు, సకల పరిశుద్ధులకు తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. వందనాలండి. ఒక చిన్న మాట చెప్తాను బ్రదర్. చెప్పండి అమ్మా. బ్రదర్ చెప్పండి. అందరు మీట్లో ఉంటే అందరూ ఉన్నారని చెప్తున్నానండి. బాబు లోన్ విషయం అంతా క్లియర్ అయిపోయిందండి. లోన్ వచ్చింది, బాబుది రిజిస్ట్రేషన్ అయిపోయింది. అతను మనకి ఇవ్వాల్సిన మనీ కూడా నిర్ణయించేశాడండి. ప్రార్థన చేసిన అందరికీ నా వందనాలండి. నా సొంత కుటుంబం లాగా నా గురించి మీరు అందరూ ప్రార్థన చేశారు. మీట్లో ఉన్న బ్రదర్స్ సిస్టర్స్ అందరికీ నా వందనాలండి. థ్యాంక్ యూ బ్రదర్. పద్మావతి గారు నిజంగా లోన్
లోను రావటం కష్టమైనప్పుడు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ప్రార్థన చేశాను. మనందరము ప్రార్థన చేశాము. అమ్మగారు కుమారుడు ఒక ఇంటి వాడు కావాలని అమ్మగారి పక్షంగా, పద్మావతి గారి పక్షంగా నేను కూడా ధన్యవాదాలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్ మై డియర్ ఫ్రెండ్స్. రండి ఇప్పుడు